జై సద్గురు మహారాజు కు జై. శ్రీ అచల ఋషిదూరమయ్య స్వాముల వారికి జై. శ్రీ ప్రజ్ఞానంద శ్రీనివాసరావు వారికి జై. ఆధ్యాత్మిక మార్గములో తన్ను తాగన్న మోక్షమని పెద్దలంతా చెప్పినారు. తన్ను తాగన్న మోక్షం, తనను తాను తెలుసుకుంటే మోక్షము, నేనెవరో అని దాన్ని తెలుసుకుంటే మోక్షమని కొన్ని సందర్భాల్లో చెప్పినారు. కొన్ని సందర్భాలు చెప్పినారు తన్ నివృత్తో మోక్ష, తన్ నివృత్తో మోక్ష అంటే నిన్ను లేకుండా చేసుకుంటే మోక్షం. మోక్షం అంటే మోక్షం అనేది మనకు ఎప్పుడు వచ్చిందని తెలుస్తుంది. మోక్షం వచ్చిందని అసలు మోక్షం అంటే విడుదల. మోక్షం అంటే విడుదల. విడుదల ఏంది విడుదల? దేన్ని విడుదల చేసుకోవాలా? ఎందుకు విడుదల చేసుకోవాలా? ఉండాలి కావాలి. విడుదల 3 రకాలు ఉంది. బంధం 3 రకాల బంధం ఉంది. బంధం కూడా 3 రకాలు ఉంది. విడుదల 3 రకాలు ఉంది. నీ ఇంట్లో ఒక శాట, పరక, ఒక గ్లాసు, టీ గ్లాసు, ఇట్లా అల్ప వస్తువులు కొన్ని ఉంటాయి. పాత గుడ్డో అల్పమైన వస్తువులు అంటే తక్కువ ఖరీదు పెట్టేవి, తక్కువ కాలం మందికి వచ్చిపోయేటి అల్ప వస్తువులు ఉంటాయి. అవసరం పడుతుంది కదా. దాంట్లో నీకు బంధం ఉంది. అటు తర్వాత ఇంట్లో బంగారు ఉంది, కమ్మలు ఉన్నాయి, ముక్కరాలు ఉన్నాయి, విలువైన ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, బీరువా ఉంది, టీవీ ఉంది, ఆభరణాలు ఉన్నాయి. అందంగా ఆభరణాలు ఉన్నాయి. వాటికి నీకు బంధం ఉంది. ఉంది. తర్వాత కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, మనమళ్ళు ఉండాలి, మొగుడు ఉండాలి. వీళ్ళతో బంధం ఉంది. 3 రకాల బంధాలు నీకు ఉన్నాయి. 3 రకాల బంధాలు, 3 రకాల బంధాలు ఉన్నాయి. మోక్షం కూడా 3 రకాలు ఉంది. ఇది 3 రకాల బంధాలు ఉన్నాయి. ఒక బంధానికి ఒక బంధానికి తేడా ఉంది. గ్లాసో, షాటో, చెంబో పోతే పెద్దగా పట్టించుకో. ఇచ్చింది ఎవరైతున్నాయారు పోతే మళ్ళీ మా దాంతోనేమి పోతే పోనీలే ఎవరు తీసుకున్నారు పని గంట 2 గంటల్లో దాన్ని మర్చిపోతాం, మళ్ళీ తెచ్చుకుంటాం వాళ్ళు. అది సులభంగా పోతుంది ఈ బంధం. అంటే దానికి తొందరగా నువ్వు మోక్షంలోకి వచ్చావు. వాళ్ళు అవి కాదు కొంచెంసేపు. ఇంకా 2వ బంధం ఉంది. హారాలు, బంగారు నగలు, టీవీలు, ఫ్రిడ్జీలు, విలువైన సామాగ్రి ఇంట్లో ఉన్నాయి. దీంతో నీకు బంధం ఉంది. అయిపోయినా ఎందుకో పొరపాటు దిగులు పడి ఎక్కువ బాధ ఏడ్చి సచ్చి కనపలందరికీ చెప్పి మొగులు చెప్పుకొని, పిల్లలు చెప్పుకొని, అత్తమామలు చెప్పుకొని, పిల్లలు చెప్పుకొని, ఈ విధంగా అందరికి చెప్పుకొని బాధపడి ఏడ్చి 4 లక్షలైందమ్మా, 5 లక్షలైందమ్మా
50,000 ఇట్టి తీర్చానమ్మా ఇంట్లో తింటున్నారమ్మా. ఇవన్నీ ఒక 6 నెలలు సంవత్సర కాలం బాధపడి ఏడ్చి ఎంతో కష్టపడి తిని తినక ఖర్చులుండి 10 రూపాయలు పాలు వేయమంటే 8 రూపాయలు పోసి 2 రూపాయలు నీళ్ళు పోసి సంపాదించి 5 రూపాయలు 10 రూపాయలు కమ్మి ఎండలు తిరిగి సాట్లు పడి రాత్రి పగలక కష్టం చేసి సంపాదించి పైసా బిడ్డలు కూడా పెట్టకుండా కూడబెట్టుకొని సంపాదించుకునే సొమ్ము పోయింది అని ఎంతో బాధపడి ఏడుస్తావు. అది కొంతకాలానికి పోతుంది. కొంతకాలానికి అది మర్చిపోతావు. అయినా నువ్వు జీవితం ఉన్ననాళ్ళు ఆ మాట గుర్తుకొచ్చే ఉంటుంది మధ్యలో. అది శాట పరక మాత్రం మర్చిపోలేవు. దాన్ని మర్చిపోతే దీన్ని మర్చిపోలేవు. ఊరు మారినా దేశం మారినా కాలం మారినా జరిగిందమ్మా నాకు జీవితంలో అని చచ్చిపోయేంత వరకు చెప్తాను. అవునగా ఏం మా మేడ బోసిగా ఉందంటే ఏం చేస్తున్నా సంపాదించుకొని నేను కూడా కష్టపడి బాయిలు కూడా దొరకబాయా అని చెప్పి మళ్ళీ అప్పుడు ఏడుస్తావు. అది ఎప్పుడు గుర్తుకొచ్చినా ఏడుస్తాను. అది బంధమే కదా. దాని నుంచి మోక్షం కలగాలంటే కొంచెం సమయం పడుతుంది. కలిగినా మళ్ళా మధ్య మధ్యలో అది 2వ బంధం. 3వ బంధం ఉంది, దాంట్కన్నా గొప్పది. కొడుకు బిడ్డలు మనవళ్ళు మనవరాళ్ళు మొగుడు పెళ్ళాము. ఇది శారీరక బంధంతో ఉన్నటువంటి బంధం. ఇది పోయిందనుకో నీ జీవితం మొత్తం ఉప్పగిలిపోయి ఏడ్చి దేవుని తిట్టి అయితే పోయి తీసుకునే తిట్టారు. ఏది వస్తువులు పోతే మనుషులు పోతే దేవుని చెప్తారు. ఎందుకంటే మనిషిని ఎవరు తగలడు కాదు ఈ మనిషిని ముచ్చుడు కూడా ముచ్చుడు. అందుకని ఒకడు ఉన్నాడు సాక్ష్యం కలపరాడు అని ఆ దేవుడిని తిట్టి అయ్యా మనుషులు అని నన్ను తీసుకోవచ్చు కదా, బిడ్డ తీసుకుపోయా అది ఇట్లా ఇట్లా ఆ దేవుని చేతులు కొడుకున్నాను, కాళ్ళు కొడుకున్నాను, నోడు కొడుకున్నాను. వాడు మనిషి దేవుడా రాయికి ఏం తెలుసు బంధాలు వాడు కంటి కదా బిడ్డలు తెలిసేది. అంటే అనేక రకాలుగా సాపించి దేవుడిని సాపించి దాని నుంచి బయటపడలేక కొంతమంది మంచాల పాలైపోయి తిండి తినక కొంతమందికి ఎరిగిబట్టి కొంతకాలానికి పోతారు. మా ఊళ్ళో సౌడలు మా బంధువులు 2 నెలలు పడంతలకి అట్లా పోతారు. అది ఈ 3 బంధాలు ఉండే కదండి. క్షణికమైన బంధం ఉంది, అల్పమైనది. కొంచెం బలమైన బంధం ఉంది, ఇంకోటి అత్యంత బలమైన బంధం, పెద్ద బలం. ఇది ఇంకా చిట్ట చివరి ప్రాణం పోయేంత జీవితాంతరం చెప్పుకోవడమే ఏడ్చుకోవడం, మర్చిపోకుండా తినుకోకుండా ఉండడము, గుర్తొచ్చినప్పుడు తిరుగు చేస్తే కూర్చోవడం. నా కొడుకు అట్టండి ఇట్టండి నాకు 5 ఇచ్చండి 5 ఇచ్చండి ఏమా తినేవాళ్ళు అని అడుగుతండి. చేసి అట్లా చేసాను ముద్ద తెచ్చుకోవడము, కొడుకులుగా ఏడ్చడము, తిండి కూడా తినక ఇట్లా బాధలు పడతా ఈ విధంగా కుళ్ళిపోతా ఉంటాయి. ఈ 3 బంధాలు. ఇంకొకటి ఉంది 4వ బంధము. దాంట్లోకి వస్తుంది ఏది బంగారులోకి వస్తుంది ఆస్తిపాస్తులు, అంటే ఇల్లు వాకిలి భూములు బుట్టలు దాంట్లోకి వచ్చాయి. అంటే నీకు ఎడంగా ఉండేటన్ని దాంట్లోకి వచ్చాయి. ఈ 3 తప్ప ఇంక ఏదే బాధలు ఏముండే మనిషికి ఏదే బాధలు ఏముండే. మరి దానికి జీవితం నరకమైంది. ఈ బతికి ఏమి ఉపయోగము? ఈ పాపిష్టి జన్మ ఎందుకు బతకాలా? ఎవరి కోసం బతకాలా? ఇన్ని మాటలు మాట్లాడుకునే దానికి ఇన్ని రకాలుగా
చెప్పుకొని ఇన్ని రకాలుగా వాళ్ళ తిట్టి ఇళ్ళ తిట్టి తను తాను నిర్దించుకొని బాధలు పడి కష్టాలు పడి ఈ కష్టాలు పోవాలమ్మా ఈ పాపాలు పోవాలంటే ఆ దేవుని మొక్కి ఈ దేవుని మొక్కి ఈయనకి పొట్టిండు పోసి వానికి మేకపోతులు పోసి ఈయనకి గుండు కొట్టించి వానికి ముండం కొట్టించి ఇన్ని రకాలుగా చేసి ఏది చేసినా ఆడికి బాధ తీరక ఎప్పుడు పోతాయి ఈ కష్టాలు ఈ బాధలు ఇది తప్ప ఏరేది ఏమన్నా ఉందే మనిషికి? ఏం లేదు. కష్టాలు రాకోకుండా ఎట్లా పోతాయి అనేది ఆలోచనే లేదు. కష్టాలు పోవాలని కిందికే. దీనికోసమే ఆధ్యాత్మికత వచ్చింది, దీనికోసమే దేవుడు వచ్చినాడు, దీనికోసమే జ్యోతిష్యం వచ్చింది, దీనికోసమే మంత్రాలు వచ్చినాయి, తంత్రాలు వచ్చినాయి, యంత్రాలు వచ్చినాయి. అవునా? దీనికోసమే ధ్యానం వచ్చింది, జ్ఞానం వచ్చింది, సాధన వచ్చింది, పూజ వచ్చింది, తపస్సు వచ్చింది, యజ్ఞం వచ్చింది, సమస్తము దీనికోసమే. ఈ 3 బాధలు పోగొట్టుకోనికి వచ్చినాయి. ఈ బాధల్ని పోవాలంటే నువ్వు పూర్వజన్మలో పాపం చేసుకునేవారా, దానివల్ల నీకు వచ్చినాయి. ఆ పాప పరిహారం చేసుకోకపోతే మళ్ళీ నీ పిల్లలు కూడా తగ్గుతుంది. నువ్వు చేసుకో ఇప్పుడు అని వాడు పాపం కూడా చెప్తే గద్దెకి పోతాం కదా, అంత పోయి అయిందంటే వాడు 10 రూపాయలు పట్టుబడి కోసం వాడు 4 మాటలు చెప్పి వాడు 4 రాళ్ళు వెనకేసుకొని సంపాదించుకొని నిన్ను కష్టాలు పాలు చేస్తాడు. అవన్నీ చేర్చావు అడిగి పోతుంది అప్పుడు. అయితే మొదటిది దీన్నే మోక్షం అన్నారు. అంటే ఆ 3 నుంచి బయటపడే మోక్షం. ఈ 3 బాధలు ఉంటాయి, అదే మోక్షం. ఇంకేంది మోక్షం అంటే? అదే కదా మోక్షం అంటే అయ్యే ఈ 3 బాధల నుంచి బయటపడితే మోక్షం. దాన్ని మోక్షం అంటారు. ఇంకా మోక్షం నీకు పక్కన ఎంత వచ్చేది? అసలు మోక్షం అంటే ఏంది? మోక్షం అంటే బంధం నుంచి విడబడమే మోక్షం. కాబట్టి నీకు ఈ 3 బంధాలు ఉన్నాయి, 3 బంధాలు ఉన్నాయి. అవునా? అంటే అల్ప సుఖాన్ని, అల్ప సంతోషాన్ని, అల్పంగా అవసరాలను తీసేటువంటివి, మరి అల్పమైన ధర కలిగినటువంటివి కొన్ని ఉన్నాయి నిత్య జీవితంలో. కాళ్ళకి వేసిన చెప్పులు కానించి, చేతికి వేసిన గాజులు కానించి, మట్టి గాజులు పగిలిపోతే ఏమి ఏడ్చవు. చేతికి గాజులు వేసిన పగిలిపోయినాయి, ఏడ్చవా? అవి పక్కనేసి మళ్ళీ బాగుంది మా ఆయన ఇచ్చినాడు పండగ వెళ్తే పగిలిపోయాయి. అది తగులుకొని అలా ఎనుమట కొమ్మ అడ్డం పెట్టింది, పగిలిపోయింది. మళ్ళీ రెట్టిగా చేయించుకోవాలి, ఎక్కించుకోవాలి. అంతే, అడికైపోయాయి. ఇంకా ఇంట్లో వస్తువులు, బలమైన వస్తువులు, భూములు, బుట్టలు, ఇండ్లు, వాకిళ్ళు పోతే, బంగారు నగలు పోతే అది ఇంకా మంచి దుఃఖం, బాధ. ఇంకా కట్టుకున్నోడు కట్టుకుంటూ బిడ్డో పోతే ఇంకా బాధ. ఈ 3 కదా ఉండేది బయట ప్రపంచంలో. ఏదైతే ఇంకా నీ స్వతహా కొన్ని ఉన్నాయి రోగాలు వచ్చే బాధలు. రోగ బాధ ఒకటి 4వది, అది రోగ బాధలు ఉన్నాయి. అవి శరీరానికి పుట్టిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఏ సీమో దోమో ఏదో ఒకటి పురుగో గుట్టో పుడుతుంది, బాధలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, కష్టపడతాం, బాధపడతాం. ఈ 4 బాధలు ఉన్నాయి. ఈ 3 సమృద్ధిగా ఉండి, ఏం ధనము బాగుండి, డబ్బు బాగుండి, భార్య బిడ్డలు, సంసారము 3 పువ్వులు 6 కాయలాగా వద్దిల్లి, ఒక ఇంటి పట్టి 4 ఇండ్లు అభివృద్ధి అయ్యి, లక్షల బ్యాంక్ బ్యాలెన్సులు, వజ్ర వైడూర్యాలు, బంగారు, ధనము, మనమళ్ళు, మనమరాలు, పుత్రులు అందరూ మత్తుగా ఉండి బాగున్నప్పుడు వాడికి రోగబాధ ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా ఉంటే రోగబాధ రోగం వచ్చా, నాకు షుగర్ వచ్చా, బీపీ వచ్చా, క్యాన్సర్ వచ్చా, ఇది వచ్చా, అది వచ్చా, ఏం తెలియలేకపోయా అని సేవకులు చేసుకుంటా హాస్పిటల్ మళ్ళీ చూస్తే ఆ రోగ బాధ ఈ బాధ వచ్చా, నాకు ఈ రోగం ఇప్పుడు వస్తుందో పోయో, నన్ను తీసుకోవడానికి వచ్చింది ఇది అని అట్లా ఏది సచ్చివి. అవునా కదా? ఇట్లా ఈ బాధలు తప్ప నీకు ఏదే బాధలు ఏమన్నా ఉన్నాయా? లేవు. తప్ప ఏం లేవు. వీటి నుంచి బయటపడమే మోక్షము. వీటి నుంచి బయటపడమే మోక్షము. ఇంతే. నువ్వు స్వర్గానికో ఇంకొక లోకానికో పోయేది లేదు. సరే,
ఈ పోవడానికే పెద్దలందరూ ఇన్ని రకాల మార్గాలను కనిపెట్టారు. దానికోసం ఇవన్నీ ఈ ఎన్ని రకాలు పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, ధ్యానము, తపస్సు, సంధ్యావందనము, ఇలాంటివన్నీ మొత్తం సాధన మార్గాలన్నీ కూడా దీనికోసమే కలిసి చేయడానికి మొదలుపెట్టినాడు. ఈ చెత్తని ఎంతోమంది భూమి మీద పుట్టినారు. ఈ ప్రజల యొక్క దాహార్తిని అంటే ఈ బాధలను పోగొట్టని వాడు కోరి రావడము, వాళ్ళకి ఇవన్నీ చెప్పడము, కొంచెం శాంతి తగ్గిందని ఉండడము, ఇదే తప్ప వేరే ఏమి లేదు. దీనికోసం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అసలు ముందు అది తెలిసావు కదా, ఆలోచించుకోకుండా ఉండేదా ఇదే ఉండేది అని ఆ వివరాలు తెలిసావు కదా. అందుకే పెద్దలు చెప్పినారు, తన్ను తాగన్న మోక్షము అన్నారు. తన్ను తాగన్న మోక్షం అంటే తానంటే ఎవరో తెలుసుకోవడం. తన్ను తాగన్న మోక్షం, తానంటే ఎవరు. ఈ తాను అనేటివి మళ్ళా మూడు ఉన్నాయి. నేనంటే మూడు ఉన్నాయి, మూడు ఉన్నాయి. ఈ నేనెవరో తెలుసుకొని రమణ మహర్షి అన్నాడు. నేనెవరు తెలుసుకొని రమణ మహర్షి అంటే ఈ నేనెవరు? ఈ కనపడే శరీరమా, మరి ప్రాణమా? ఈ ప్రాణ శరీరాన్ని కాకుండా ఇంకోటి లోపల ఉందే. దీనికి 12 రకాలుగా పెద్దలు చెప్తున్నారు. దీన్ని ఏమంటున్నారు? ఇది స్థూల దేహం అన్నారు, ఇంకోటి మన సూక్ష్మదేహం అన్నారు, ఇంకోటి కారణదేహం అన్నారు, మళ్ళీ తురీయం అన్నారు, తుర్యాతీతం అన్నారు, మహాకారణం అన్నారు. కారణం, మహాకారణం, కైవల్య దేహం అని 5 దేహాలు, 5 అవస్థలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేహంలో మళ్ళా మనస్సు అన్నారు, బుద్ధి అన్నారు, చిత్తం అన్నారు, అహం అన్నారు, తెలివన్నారు, ఆత్మ అన్నారు, పరమాత్మ అన్నారు, జీవాత్మ అన్నారు, కేవలాత్మ అన్నారు, బ్రహ్మం అన్నారు, పరబ్రహ్మం అన్నారు, చైతన్యం అన్నారు, ఈశ్వరుడు అన్నాడు, సదాశివుడు అన్నారు. చూడు ఎన్ని చెప్పినారు. ఇన్ని రకాలు ఈ దేహంలో ఉంటే ఏది నేను? ఇన్నిట్లో నేను ఏదని ఇన్ని ఉన్నాయి కదా, స్వచ్ఛమైనది నేను అనేది ఏది? అదే కదా ఇక్కడ. నీవెవరో తెలుసుకో అంటే ఆ నేను ఎవరు? ఇన్ని ఉన్నాయి కదా, ఇన్నిట్లో నువ్వెవరు? నువ్వు యాది అని చెప్పడం కోసమే ఈ ఆధ్యాత్మిక బ్రహ్మ విద్య పెద్దలు చెప్పినారు. వారి అనుభవరీత్యా ఎవరు తెలుసుకునే మాట వాడు చెప్పినాడు. ఆయన్ని చదువుకొని ఒక సిద్ధాంతము, ఒక ప్రాంతంలో ఒకటి చెప్పిన మాట ఒక సిద్ధాంతము, ఇంకొక సిద్ధాంతము. రాముడు ఇట్ట చెప్పా, కృష్ణుడు ఇట్ట చెప్పా, యేసుడు ఇట్ట చెప్పా, మహమ్మద్ ప్రవక్త అలా చెప్పా, బుద్ధుడు ఇట్ట చెప్పా, యోగి వేమన చెప్పా, అన్నమయ్య చెప్పా, బ్రహ్మస్వామి ఇట్ట చెప్పా, శంకరాచార్యులు అట్ట చెప్పా, మధ్వాచార్యులు ఇట్ట చెప్పా, రామానుజాచార్యులు ఇంకొకటి చెప్పా, శివరామకృష్ణుడు ఒకటి చెప్పా. ఇట 10 మంది చెప్పి అన్నీ చెప్పుకొని ఈడు చెప్పింది మాది గొప్పని ఒకడు, ఓంశాంతి వాడు కూడా వచ్చి మధ్యలో నాది గొప్ప అని వాడంటే, రామచంద్ర మిశ్రుడు నాది గొప్ప అంటే, పత్రిజీ వచ్చి శ్వాస మీద చేసే పిరమిడ్ దానికి మాది గొప్ప అని ఒకడంటే, ఇట్లా వీళ్ళందరూ మాది గొప్ప మాది గొప్ప మాది గొప్ప మాది గొప్ప అని కొట్లాడడం సరిపోయింది. కానీ అసలు నేనెవరు? అసలు ఎవరు తెలుసా? మాది గొప్ప మాది గొప్ప దేవుడు అదే వాడే బిడ్డ ముందు ఒక గుడ్డోడికి 4 గుడ్డోళ్ళు పోతున్నారట. 4 గుడ్డోళ్ళకు ముందరికి ఏనుగు వచ్చిందంట. ఒరే మీ ముందర ఏనుగు ఉంది, అది ఎట్టుందో పట్టుకొని చూసి చెప్పండి రా చూసి వెళ్ళారంట గుడ్డలో వాళ్ళ గుడ్డు. వాళ్ళు ఎట్లా చెప్పారు? వాళ్ళు ఇంకా తారాగా చెప్పేది ఆయన కూడా తారాడు తొనబడతాడట. అబ్బో ఇది పెద్ద కోడనాగు పాము నెట్టింది స్వామిది, పెద్దది ఏనుగు ఇంత లావుంది, పెద్దది ఊగుతుంది ఒకటేనా, పెద్దది పాము నెట్టింది అన్నాడు. ఒకడు చెవులు కొట్టుకున్నాడు, ఇది శాట మధ్య ఉంది అన్నాడంట. ఒకడు కాలు కొట్టుకున్నాడంట. ఇది అరటి సమూలు ఉన్నాయి బోధులు, అరటి బోధ మాదిరి ఉంది మందంగా లావుగా. ఒకడు తోకుతున్నాడట. ఇది ఏంది సీపురు పరకు నెట్టింది అన్నాడంట.
ఆ ఒక్క శరీరం నలుగురికి నాలుగు నాలుగు రకాలుగా కనపడింది. కనపడింది. యాదది యాది కరెక్టు. కరెక్ట్. అట్లనే మన వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలంతా కూడా అంటే మానంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక గురువు సక్రమంగా చెప్పడం లేదు. ఒక గురువు ఒక్కొక్క మాట చెప్తున్నాడు. ఒకడు శ్వాస ధ్యాస అంటాడు, ఒకడు రాముడు గొప్ప అంటాడు, ఒకడు ఆంజనేయ స్వామి గొప్ప అంటాడు, ఒకడు ఈశ్వరుడు గొప్ప అంటాడు, ఒకడు కృష్ణుడు గొప్ప అంటాడు, ఒకడు ఏంటి లేదురా అంత నిరాకారం ఉత్తని ఒకడంటాడు, ఒకడు ఏమీ లేదు ఉత్త బట్టలు లేదని ఒకడంటాడు. ఏ దాన్ని నమ్మాలా మనం? ఇట్లా అన్ని రకాలుగా అందరూ అనేక రకాలుగా మా సిద్ధాంతం గొప్పది మా గొప్పని బ్యాడ్జీలు వేసుకొని నుదుట్టు పైన మళ్ళీ అచ్చలు వేసుకొని వాడు చైత సిద్ధాంతం ఒకటి తాడిపత్రిలో ఆయన ఒకటి శివునికి 3 నావలు అంటే 12 నావలు ఇట్లా వేసుకొని నుదుట వేసుకొని అన్ని అచ్చులు తిరుగుతున్నారు. ఇట్లా అనేక రకాలుగా అనేక సిద్ధాంతాలు, అనేక పద్ధతులు, అనేక మంది గురువులు, అనేక భ్రాంతులతో ఈ ప్రపంచంలో నేను తెలుసుకోవడం కోసం ఆ రమణ మహర్షి నేనెవరో తెలుసుకోవాలంటే ఆ నేను తెలుసుకోవడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి మళ్ళా కొన్ని సిద్ధాంతాలు, కొన్ని సాంప్రదాయాలు మళ్ళా పూజ కాడికి వస్తున్నాయి. తిరిగి ఆడికి వచ్చాయి. ప్రాచీన సిద్ధాంతం ఏమీ లేదు, ఈ ఉత్త బట్టబేలు ఏమీ లేదు, మూలం లేని గుర్తేసేది ఏమీ లేదు, ఇది పుట్టనే లేదు, నీవు లేనే లేవు, నీకు మూలం లేదు అని చెప్తూ మళ్ళీ నీకు ఫోటో పెట్టి, నీకు సమాధులు పెట్టి, నీకు పూజలు చేసి, నీకు టెంకాయలు పెట్టి, నీకు అష్టశతనామాలు చేసి, నీకు అనుష్ఠానాలు చేసి, పొద్దున్న లేచినాల నుంచి మళ్ళీ గురిగీత పారాయణం అంట, మేలు కొలుపులు అంట, సుప్రభాత సేవ అంట, ఇన్ని రకాలుగా చేసి పెద్ద పెద్ద పూజలు, పునస్కారాలు, టెంకాయలు, ఆకులు, ఒక్కలు, కర్పూరం, పసుపు, కుంకుమ, గంధము, పూలు, పండ్లు, రకరకాల పండ్లు, పూలు, గుడ్డలు ఇన్ని రకాలుగా పెట్టి పూజలు చేసి ఏమి లేదని దానికి ఇంత ఎందుకు చేస్తారు? నాది గొప్ప, నాది గొప్ప, నాది గొప్ప అని మీరు కూడా నాది ఏంది లేదా నా దిబ్బని అనే వాళ్ళు నిలబడకుండా నేను గొప్ప, మీ గురువుకి ఏంది లేదు, నాకు తెలిసినంత నేను బ్రహ్మాండం చెప్తా, నాకే తెలుసు, వాళ్ళకి తెలుసు, పరిపూర్ణంగా నాకు తెలుసు, నేను చూసినా, నేను చూపించాను నీకు, మీ గురువులు మీకు చూపిలే, నేను చూపించాను ఒకడు, నేను చూపించాను ఒకడు, నేను చూపించాను ఒకడు, నా బోధ గొప్పదనప్పుడు, నా బోధ గొప్పదనప్పుడు వీళ్ళు కొట్టుకుంటారు. మరి ఇది ఏమి లేదనే సిద్ధాంతం అంటారు. అట్లా కానీ వీళ్ళందరికీ కూడా నేనంటే ఎవరో తెలియడం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే అనుభవపూర్వకంగా నేను పరిశీలన చేసి నేను తెలుసుకున్న విషయంలో వాళ్ళతో పాటు నాకు అవగాహన వచ్చి నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా వాళ్ళు వ్యవహారికంగా అనేక రకాలుగా ఇంకా ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ నిజమైన నేను కాడికి పోవడం లేదు. నేనెవరో తెలుసుకొని ఒక ఆయన అంటే తన్నివృత్తో మోక్షమని ఒక ఆయన, అంటే నిన్ను లేకుండా చేసుకుంటే మోక్షం అంట. నిన్ను లేకుండా చేసుకోవడం అంటే నిన్ను లేకుండా చేసుకున్న ఊరికి మాట అంటే సరిపోతుంది. ఇప్పుడు అసలు సిద్ధాంతం ఉందో నన్ను లేకుండా చేసుకునే సిద్ధాంతమే, నేను నాశనం చేసే సిద్ధాంతమే అసలు సిద్ధాంతం. నిన్ను బూడి చేస్తుంది, నిన్ను భస్మం చేస్తుంది. భస్మాసురుడు కదా భస్మం అయిపోయినట్టుగా తన నెత్తిన చేయి పెట్టుకుని తానే భస్మమైనట్టుగా ఈ ఇతర సిద్ధాంతంలో గురుదేవుడు నేను లేకుండా చేస్తారా, నీ మూలము లేకుండా చేస్తాడు, నీకు మూలమే లేదని తెలుపుతాడు, నీకు మా జన్మే లేదు, నీకు జన్మరహితం చేస్తాడు, భ్రాంతిరహితం చేస్తాడు, అసలు నువ్వు పుట్టనే లేదు, నువ్వు పుట్టిన భ్రాంతి పడుతున్నావు, ఆ భ్రాంతి చేస్తాడు. ఇది కళ్ళలో చేసిన శరీరాలు ఎలాంటివో అలాంటిదే ఇదంతా. ఇది లేనరుగా లేకుండా చేసుకో, లేకుండా చేసుకో, లేకుండా చేసుకో. గురువు సంజ్ఞ తెలుసుకొని గురు సేవ చేసి గురువు దగ్గర గట్టి గురువు దగ్గర పరిపూర్ణం అంటే ఎట్టుదో నేనంటే తెలుసుకొని లేనెరుకను లేకుండా చేసుకునేవాడే ధన్యుడు, వాడి జన్మ ధన్యము, వాడు గొప్ప అని చెప్పుకుంటున్నారు గొప్పల కోసం. ఏడ లేకుండా పోయినారు మీరు? సభలో పోతే ముందు నన్నే పిలిచాలంటారు, సభలో పోతే నాకే పెద్ద పెద్ద సేవ కప్పాలా, పెద్ద పెద్ద దండలు వేయాలా, జేజోలు కొట్టాలా, నాకే ముందు ఉపన్యాసం చెప్పాలా, నన్ను అధ్యక్షునిగా పెట్టాలా, నన్ను గౌరవాధ్యక్షునిగా పెట్టాలా అంటిది. మళ్ళీ నాకే సంభావన ఎక్కువ ఇవ్వాలా.
మన రాత్రికి అన్నం తినను నేను, చపాతీ పూరి తినాలే. ఆడ చేసింది తినకుండా తినకుండా నాకు అవి కావాలా ఏ కావాలని సపరేట్ కాడ కోరుకుంటుంది, కాడ కోరుకుంటుంది. మరి పూజల కాడ నాకే ముందు జరగాలంటివి, డబ్బులు కాడ నాకే ఎక్కువ కావాలంటివి, గౌరవం కాడ నాకే కావాలంటివి, పూజలు నాకే చేయాలంటివి, బట్టలు నాకే పెట్టాలంటివి. ఇన్ని పెట్టుకొని నువ్వు ఏడ లేకుండా పోతివి, నువ్వు ఏడ లేకుండా పోతివి. లేకుండా చేసుకుంటే జన్మధన్యం అంటున్నాడు. ఊరికే వాచ్యార్థంగా మా మాటలు పలుకుతుండదే కానీ లక్ష్యార్థంగా ఎవరు ఆ స్థితికి ఇంతవరకు వచ్చిన వాళ్ళు నాకు ఇంతవరకు కనపడలేదు. గత 30 సంవత్సరాలు నేను తిరుగుతుండ దేశం అంతా, ఎవరు కనపడలేదు. ఏ సిద్ధాంతవాదులు, సిద్ధాంతం అనే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ద్వైతాద్వైత విషయాలు కూడా ఏదో ఒక బంధంలో ఇరుక్కొనే ఉంటారు. బంధరహితులు కాలేదు. ముందు మనం చెప్పినట్టు 3 బంధాలు ఉన్నాయి. 1 అల్పమైన వస్తువుల చేత బంధము, 2 అధికమైన వస్తువుల చేత బంధము, 3 దేహ బంధం అంటే దేహంలో ఉన్న భార్య బిడ్డలు పిల్లలతో ఈ బంధము 3వది. ఇక 4వది శరీర వ్యామోహం చేత ఈ శరీరం అనారోగ్యాలు పాలైనప్పుడు వచ్చే ఒక బంధం, రోగపీడితమైన విముక్తి కావాలని కోరుకునే బంధం. ఈ 4 రకాలు ఉన్నాయి. ఈ 4 రకాల బంధాలు ఎదుర్కొనే ఈ మానవుడు ఈ పోతాయని భ్రమపడి, ఈ పోతాయని ఆశపడి కనపరిచిన గురువును, కనపరిచిన రాయిని, కనపరిచిన దేవుడిని ముక్కి అందులో మన ఆ నదిలో మునిగితే పోతుంటే ఆ నదిలోకి, ఈ నదిలో మునిగితే పోతే ఈ నదికైనా మరి ప్రయాణాలు చేసి కష్టాలు పడి బాధలు పడి అనేక రకాలుగా అయితా ఉండాలి. ఈ 3 బంధాలు కూడుకోవడం కోసమే ఈ 4. ఇది పోతేనే మోక్షము. ఈ 4 ఎటు పోతుంది? మంచి నిర్ణయాలు ఉంటాయి, అడుగుతాయి బంధాలు పోతాయి. ఎట్టపోతాయి చెప్తాను. ఏ విధంగా అయితే పొరక శాట నీ ఇంట్లో పోయినప్పుడు నువ్వు ఎంత తేలిగ్గా ఉన్నావో అంత తేలిగ్గా నీ ఇంట్లో వస్తువు కానీ, నువ్వు సంపాదించిన ఆస్తి కానీ, నువ్వు కట్టుకున్న పెళ్ళాం కానీ, మూడు కానీ కన్నబిడ్డ పోయినప్పుడు నువ్వు అలాగ ఉండగలిగితే అది మోక్షం, అది బంధ విముక్తి. బంధ విముక్తి. వైరాగ్యం అక్కర్లేదు. వైరాగ్యం అంటే ఎన్ని నాకు వద్దు నువ్వు వదిలిపెట్టుకొని పోయేది కాదు. అవసరం లే, పోయిందాన్ని అంతరించుకొని అన్నీ పెట్టుకో, టీవీ పెట్టుకో, బంగారు చెవులు నెల్లు వేసుకో, బిడ్డలుగాను సంసారం చేసుకో, ఏది పోయినా బాధపడగా. దీన్ని మోక్షం అన్నారు, దీన్ని చిత్తపరిత అన్నారు, దీన్ని జ్ఞానం అన్నారు. ఏదో అటొచ్చి పోవాలి అంతే. పరకపోయించుండేవు నువ్వు అంతవరకే. అట్ట బంగారు నగపోయినా వదిలేసేదాన్ని ఆలోచన ఎందుకు నీకు? అది ఆలోచన చేసి రాదు కదా బంద. అందుకే చెంపేసుకో, కట్టేసుకున్నా, నెలలో తాడేసుకున్నావు, దాని గుంద గట్టదాకు. గుంద గట్టకపోతే ఎంత మెడ ఎంత పొడుగు తాడున్నా ఇబ్బంది పోవచ్చు, మనం ఏడికైనా పోవచ్చు. ఇది ఏడన్నా కట్టేసినావా ఇంకా పోలేవు అని ఎదుర్కొంటావు. అట్ట నువ్వు నీ బంగారుకు, నీ వస్తువులకు, నీ బిడ్డలకు కట్టేసుకున్నావు. ఈ మెడలో తాడును వాళ్ళకి కట్టేసిన చుట్టుకుంటే అది పోతే ఇది మెడకు ఊరి కట్టుకున్నావు కదా, ఊరైతే ఇంకా దాంట్లో కుళ్ళిపోయి చచ్చిపోయి. కాబట్టి అన్నీ పెట్టుకో, మిల్లు అన్నీ వేసుకో, తాళ్ళన్నీ, కానీ ఏ గుంజుకో కట్టేయరా, ఇచ్చిపెట్టేచ్చే పోతాను. అవి ఉన్నా పోయినా మన సంబంధం. కాబట్టి ఆ విధంగా ఇది సెల్లు ఉంది. ఇది నాది అనే భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను కట్టేసాను. అయిపోతే ఒక టెన్షన్ పోయి మా సెల్లు కనపడలే అనగా ఆ బంధం లేకపోతే కలిగిందే కానీ కడుగు చూపారు బదిని. అయితే అది, లేకపోతే కొత్తగా కొనుక్కుందాం అంతే. తయారైతే చేసుకుందాం. ఏవో పొరపాటు పడిపోయింది, దీనికి అది టైం అయిపోయింది, దానికి ఆ ఒంటి పోతే పని. అంత టేక్ ఇట్ ఈజీగా నువ్వు ఉండగలిగితే దాన్ని మోక్షం అన్నారు.
మోక్షం అంటే చచ్చిపోయినాక వచ్చేది కాదు. అదే కదా. నీ దగ్గర ఉండే అన్ని వస్తువులను నువ్వు ఆనందంగా గడుపుతూ ఉపయోగించుకుంటూ ఏది నీ జీవితం నుంచి పోయినా నువ్వు బాధపడగా స్థితిలో ఉంటే అది మోక్షము. నన్ను నేను తెలుసుకుంటే మోక్షం అంటే ఇదే నేను తెలుసుకోవడం. నేను నీవు అంటే నేను 3 నేను చెప్పిన. ఇదంతా ప్రపంచ నేను, ప్రకృతి నేను, పరమాత్మ 3 నేను. ప్రపంచ నేను అంటే ప్రపంచం అంటే ఇప్పుడు చెప్పిన 4 ప్రపంచ నేనులే. ఏది పొరక చాట కానించి, బంగారు నగల కానించి, ఇండ్ల కానించి, స్థలాల కానించి అవన్నీ మళ్ళా భార్య బిడ్డలు సంసారం ఎంత ప్రపంచమే. దేహానికి వచ్చే రోగంతో కలిసి ఇది ప్రపంచ నేను. ఇది ప్రపంచ నేను. ఈ ప్రపంచ నేను కానీ నీ స్వరూపం కాదు. ఇది ప్రపంచ నేను. ఈ ప్రపంచం అనే నేననే నీ స్వరూపంలో వచ్చింది. నీ నుంచి బయటకు వచ్చింది ప్రపంచము. అవునా కదా? నువ్వు కాదు అది. ఈ ప్రపంచం నువ్వు కాదు, కానీ నేను అని నువ్వు భావించినావు. అది ప్రపంచం నేను. దాన్ని గుర్తించు. ఇది ప్రపంచము అనే నేను. దీంతో నాకు పని లేదు. రెండోది ప్రకృతి నేను ఉంది. ప్రకృతి నేను అంటే ఆకలి, నిద్ర, భయ, మైథునం. ఈ 4 ప్రకృతి నేను. సీఎం అయినా పిఎం అయినా ఆకలి అవుతుంది, మనకైనా ఆకలి అవుతుంది. సీఎం అయినా పిఎం అయినా బెడ్రూమ్లో పోయినా గుడ్డ నింపేసి పడుకోవాల్సింది. బాత్రూమ్లో పోతే బిత్తలు స్నానం చేయాల్సింది. ఏ ఉన్ని లేకపోతే అన్ని లాస్ట్లో అది కూడా ఇప్పాల్సిందే కదా. అది ఇప్పాల్సిందే కదా. అవునా కదా? అన్నీ ఇప్పేసి బిత్తరి ఉండి బయటికి వచ్చి తుడుచుకొని మళ్ళీ గుడ్డలు వేసుకోవాలి. అవునా కదా? అది సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా కావచ్చు. అందగాడు కానీ, అంద విష్ణుడు కానీ, కోటుడు కానీ, గొప్పగా ఎవరైనా కానీ. అవునా కదా? అంటే నిద్ర అందరికి ఒకటే, ఆనందం అందరికి ఒకటే, తేడా లేదు. ఏది మైథునం సంభోగం అనేది ఆడ సిగ్గు, లజ్జ, బీడియం అన్నీ వదిలేసి నేను పిఎంను ప్రధానమంత్రి అంటే ఆడ పప్పులు ఉడకవు. ఆ సమయంలో అన్నీ వదులుకొని నువ్వు ఒక సామాన్య మనిషిలాగా నువ్వు ఆ కార్యం చెయ్యాలి. అవునా కదా? ఆడ సీఎం పిఎం లేడు, అంతే. మిగతా ఏంటి లేవు, ఏమి లేవు. దీన్ని ప్రకృతి నేను అంటారు. అందుకే దీని ఏమన్నారంటే ఆకలి నిద్ర భయమైదునాది పశుభిన్నర సమాన. ఆకలి నిద్ర భయమైదునాది పశుభిన్నర సమాన. పశువులకు, నరులకు, అందరికీ, సర్వజీవులకు ఈ 4 సమానము అని చెప్పినారు. ఇది ప్రకృతి నేను. కాబట్టి అది ప్రకృతి నేనే. నా నిజ స్వరూపం అది కూడా కాదు. నా స్వరూపానికి ప్రతిరూపం ఇది. ఈ ప్రకృతి కూడా ప్రతిరూపం. అంతేగాని నా స్వరూపం కాదు. నా స్వరూపం వేరు. ఎందుకంటే ప్రకృతిలో కూడా మార్పులు ఉండేవి, నాకు మార్పులు ఉండేవి. ప్రకృతిలో కూడా శీతాకాలము, ఎండాకాలం మార్పులు వస్తాయి, కానీ నాకు మార్పులు. నేనేంటంటే నేను ఎసెన్స్. ఎసెన్స్ అంటే ఏంది? మూల స్వరూపం నాది ఒకటి కానీ ఉంది. ఏది ఉదాహరణ చెప్తా. ఒక మిరపకాయ ఉంది. మిరపకాయ పొట్టిది ఉంటుంది, పొడుగుది ఉంటుంది, పొడుగు చక్కగా ఉంటుంది, వంకరగా ఉంటుంది, ఒకటి బుడ్డగా ఉంటుంది, ఒకటి రంగు పచ్చగా ఉంటుంది, ఒకటి ముదురు పసుపు రంగు ఉంటుంది, ఒకటి ఎర్రగా ఉంటుంది, ఒకటి దూరగా ఉంటుంది, మధ్యలో 3 రకాలు వస్తాయి. అనేక రకాలుగా ఉంటుంది. రంగులు, రూపాలు వేరుగా ఉంటాయి. కారంలో తేడాలు ఉన్నాయి. కారం ఉంది కానీ బెరకబాయ. ఆ కారం ఒక ఎసెన్స్ ఉంది, అది దాని స్వరూపం. ఏ రకంగా ఒక రకమైన రూప కారమే, అది స్వరూపం. అది తెలుసుకోవాలి నువ్వు. అప్పుడు తన్ను తాగన్న మోక్షంబు. నువ్వేందంటే స్వరూపం, నువ్వు రూపం కాదు. ఇది రూపం. స్వరూపానికి రూపం లేదు. కారానికి
మంటకు రూపం లేదు. ఉందా? లేదు. అట్లే ఈ దేహాలన్నీ రకరకాలుగా ఉండొచ్చు. ఒకటి స్త్రీదేహం కావచ్చు, పురుషదేహం కావచ్చు, నల్లది కావచ్చు, ఎర్రది కావచ్చు, పొట్టిది కావచ్చు, పొయ్యిది కావచ్చు, లావది కావచ్చు, సన్నది కావచ్చు, దోమ కావచ్చు, సీమ కావచ్చు, ఏనుగు కావచ్చు, కుక్క కావచ్చు, నక్క కావచ్చు, ఏదైనా కావచ్చు. రూపాలు వేరే, ఆ స్వరూపం ఒక్కటే. ఎన్ని రూపాలు ఉన్నాయి, స్వరూపం అయితే ఒక్కటే. అది పరమాత్మ, అది నేను. పరమాత్మ అనేది నేను. దానికి రూపం లేదు, నామం లేదు. అది నాశనము కానిది. అవునా కదా? దాన్ని ఎసెన్స్ అంటారు. దాన్ని కృష్ణభగవానుడు మమాత్మ సర్వభూతాంతరాత్మ. అదే ఒక్కటిగా ఉండేది, అన్నిట్లో ఒకే స్వరూపంగా ఉండేది. మిరపకాయ ఎన్ని రకాలుగా ఉన్నా దాంట్లో కామన్గా ఉండేది మంట, కారము. అవునా కదా? అట్లనే మనం ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ, ఎన్ని భావాలుగా ఉన్నప్పటికీ, ఎన్ని పద్ధతులుగా ఉన్నప్పటికీ, ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ లోపల ఉన్న స్వరూపం ఒకటి. అది నా నిజ స్వరూపం. అవునా కదా? అది నేను, అది అసలు నేను. ఆ అసలు నేను మార్పు లేదు, దానికి మార్పు లేదు. రూపాలు మారాల్సిందే కానీ దానికి మార్పు లేదు. అట్లా సర్వజీవుల్లో ఏదైతే ఉన్నదో అది ఒకటే. దానే పరమాత్మ అన్నారు, దానే బ్రహ్మం అన్నారు. దానే చతుర్వేద మహావాక్యాలు అహం బ్రహ్మస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఆ బ్రహ్మము నేనే చెప్పినాయి. అది నా స్వరూపం అని నిశ్చయం చేసుకొని ఆ స్వరూప స్థితిలో నీవు ఉన్నట్లయితే ఈ ప్రపంచ బంధాలన్నీ కూడా నీకు అంటున్నట్టుగా ఉంటాయి. అన్నిటినీ నువ్వు వాడుకో. క్షణంగా ఆ యొక్క కీలకాన్ని తెలుసుకున్నటువంటి వాడు, ఆ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు తాను ఆ స్వరూపం అయి ఉండి వీటన్నిటితో కూడా తాను ఆడుకుంటాడు. ఏ విధంగా పిల్లలు సంచిలో బొమ్మలు గుమ్మరిచ్చే ఆడుకొని అన్ని చెల్లవ చేసి ఆడి అట్టేసి మళ్ళీ సాయంత్రం అన్ని సంచిలో వేసి ఓటుకి వచ్చి ఆడబెట్టినట్టు మనం కూడా అన్నీ వాడుకుంటాం, అన్నీ ఉపయోగించుకుంటాం, అందరితో కలిసిమెలిసి ఉంటాము. కానీ దేనిపైన బంధము ఉండదు. దాని మోక్షము. ఎప్పుడైతే నువ్వు బంధ విముక్తి వెళుతుందో అది మోక్షము. అటువంటి మోక్ష స్థితి కావాలని వీళ్ళు అనేక ఇంకా బంధాలు పెంచుకుంటున్నారు. దేవుళ్ళను పెంచుకుంటున్నారు, పూజలను పెంచుకుంటున్నారు, వ్రతాలను పెంచుకుంటున్నారు, తపస్సులను పెంచుకుంటున్నారు, ధ్యానాలను పెంచుకుంటున్నారు, సిద్ధాంతాలు పెంచుకుంటున్నారు. ఏడికి పోయినా పెద్ద దీపం పెట్టి ఆ దీపానికి కల్లాకుండా చూసి కనుక ఆ జ్యోతి నీలో కనపడుతుంది అంటారు. ఇవన్నీ ఒట్టి మాటలు, బోగస్ మాటలు. ఇది సత్యం కాదు, వాటితో అవసరమే లేదు. కాబట్టి పంచభూతాలకు అతీతమైనది నీ స్వరూపము. అది నేనని ఎరిగితే నేను నువ్వు తెలుసుకో. తన్నివృత్తో మోక్షం అని ఎక్కడ చెప్పినారంటే, తన్నివృత్తో మోక్షం అంటే ఏదైతే నాది నేనని నువ్వు అనుకుంటూ భ్రాంతి పడుతున్నావో దాన్ని లేకుండా చేసుకోవడమే మోక్షము. తను నివృత్తి అంటే నిన్ను లేకుండా చేసుకో. నిన్నంటే ఆ అసలు నేను కాదు, ఇది ఈ నేను ప్రపంచ నేను, ప్రకృతి నేను, ఇది నేను అనుకుంటున్నావు కదా, దాన్ని లేకుండా చేసుకో. తన నివృత్తో మోక్ష. నిన్ను నువ్వు లేకుండా చేసుకుంటే మోక్షమే. నాది నేను అనే భావన తీసేయి. హ్యాపీ ఉండు, సంతోషం, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతం. ఏ సమయానికి ఆ పని చేసుకో. సంసారం చేయి, బిడ్డలగను, ఇల్లు వాటిలో సంపాదించుకో. చేతనైతే అన్నీ చేసుకో. ఎవడొద్దన్నాడు? కానీ కట్టేసుకోవాలి. ఇది నా సొంతమని భావించబాకు. ఇది నేను కష్టపడినా నాశము గుది కట్టుకోవాకు. గుది కట్టుకుంటే కాళ్ళ దొరుకుని బోలపడతావు, బాధపడతావు, మొహం దొక్కలవుతాయి, పనులు ఊడిపోతాయి. అట్లా లేకుండా ప్రశాంతంగా ఇంకంతకన్నా ఏం కావాలా? దానే కదా మోక్షం అన్నాడు. దాన్ని తెలుసుకోవడం కోసం పద్ధతులు పెట్టి ఆ పద్ధతులు ఇరుక్కోబోతున్నారు. ఇప్పుడు
సిద్ధాంతం పద్ధతి పెట్టి ఆ పద్ధతి మళ్ళీ ఎక్కుపోతున్నారు. ఎక్కుంటున్నారు దాంతో. అట్లా సిద్ధాంతం అంటే ఆ సిద్ధాంతంలో మళ్ళీ పద్ధతి ఎక్కుపోయినారు. ఆ పద్ధతిలో గురువు వచ్చే గురువు కాళ్ళకు ముక్కాల పూజ ఎవరి కోసం ఎవరి ఏమవసరం ఉందో మీ కాళ్ళకు ముక్కాల ముక్కాలని తపన ఆశ అది ఎందుకు ఎందుకు అవసరం లేదు. ఉండే తిన్నట్టు అన్నీ ఏమి ఉండవు, అవసరం లేదు. లేకపోయినా లేకపోయినవన్నీ కలిగించుకుంటారు. కలిగించుకొని వాళ్ళు ఏదో నాకు మాట చెప్తున్నా ఆ మాట ఇది అయిపోయి మన వాళ్ళ పాదాల మీద కూడా చచ్చిపోతారు. ఎట్లన్నా పోతే ఏమైంది ఎటపోతాయి నీలో నీవు తీసేసుకోవాలి తప్ప ఇంకొకడు వచ్చి తీసేసే ప్రసక్తే లేదు. ఒకవేళ గురువు చెప్తాడు మార్గం చెప్తాడు గురువు ఆ మాట మరి ఆ బోధ చెప్తా ఉంటే దాన్ని పట్టుకోవాలి, నీకై నువ్వు ఇడిపించుకోవాలి తప్ప అది ఇడిపించుకోకుండా నువ్వేమి చెప్పినా ఏం లేదు, ఏం ఉపయోగం లేదు. నేను నోరు తట్టావు రోజు నాకు ఇడిపించుకోకుంటే ఎన్ని చెప్తే ఏమవుతుంది? నేను ఇడిపించుకోలేకున్నా నువ్వు కోట్లు చెప్పినే నాకు నా కాడి ఉంది. ఆ బంధం అంటే కట్టేసుకుంది కాబట్టి లాగుతాను ఎంత గుంజినా రావడం కట్టేసి నెట్ వచ్చావు వినిపించుకోండి కదా నువ్వు వచ్చేది. కాబట్టి ఆ విధంగా ఈ ప్రపంచం నుంచి విడిపోవడమే మోక్షము. ప్రపంచం నుంచి విడబడమే మోక్షం. ప్రపంచం మనం తయారు చేసి అది మన చేతిలో ఉండాలా, దాని చేతులకు మనం పోకూడదు. ప్రపంచం మన చేతిలో ఉంది, మనం క్రియేట్ చేసాం. దానికైనా మనం లొంగిపోయేది, దానికోసం మనం ఏడడం ఏంది? అవునా కదా? కాబట్టి అది మన కోసం ఏడ్చాలా, అదే మన కోసం ఏడ్చాలా, మనం తయారు చేసింది. దాంట్కోసం మనం ఏడ్చడం ఏంది? డబ్బు మనం తయారు చేసాము, అది పోతే ఏడ్చండవు. రూపాయి పోతే ఇడుండేది తీసుకునేవి, అటుడే తీసుకునేవి, దుక్కునేవి. ఏడ్చడం ఎందుకు? నువ్వు సంపాదించి నువ్వు తయారు చేసి నువ్వు క్రియేట్ చేసి ప్రపంచమే ఇల్లు నువ్వు కట్టావు, ఇది పోతే ఎందుకు ఏడ్చున్నావు? నువ్వు కట్టింది నువ్వే కదా, నువ్వు దానికి ఏడ్చడం ఏంది? నీ ఆదిలో దాంట్కోసం నువ్వు ఏడుస్తావా చెప్పు? ఇంట్లో గుమస్తా అంటాడు, నువ్వు పెట్టుకునేవాడు గుమస్తాగా జీతం ఇచ్చి, వానికి కష్టం వచ్చి నువ్వు ఏడుస్తావా? కష్టం వచ్చి నేను ఏడుస్తాడని అట్టుంది. ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకొని దానికోసం నువ్వు ఏడుస్తున్నావు. అవసరం లేదు, ఏడ్చాల్సిన పనే ఉంది. అసలు దాంతో అవసరం లేదు నీకు. ఆకలి నిద్ర భయం సార్ దాని మీద అంటే ఇంత ఇదంతా ఏమి ఉండదు. నువ్వు ఎన్ని ఉన్నా కూడా ఆ నాలుగుతోనే బంధం పెట్టుకో. దాంతో బంధం పెట్టుకున్నా ఇవన్నీ ఎన్ని ఇది వచ్చినా ఏం పోయినా ఏం ఉండదు. నువ్వు దీంట్లో పడితేవే ఉండబట్టి ఇవన్నీ కావాలి నీకు. ఇంకా పూజలు కావాలా, పునస్కారాలు కావాలా, దేవతలు కావాలా, గురువులు కావాలా, అందరూ కావచ్చు. వాళ్ళ ఇంటి రావాలి. ఆ బంధంతో ఇరక్కుపోయారు మానవుడు. దాన్ని పోగొట్టుకునే మార్గము గురువు మాటతోనే తెలుసుకోవాలా. దీనికి యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, సంవత్సరాల తరబడి గురుసేవ అవసరం లేదు. విషయం చెప్పిన అర్థమైంది. మనుషులు కదా, నువ్వు అర్థం కాలేదా? అర్థమైంది, వదిలేసి వదిలేసి గుర్తు తెచ్చుకో. ఇది పోయిందే స్వామి చెప్తున్నాడు కదా, నేను చేయాల్సిన అవసరం లేదు. పోతే నాకేమి, నాకు ఆకలి ఉంది, నిద్ర వస్తుంది, సుఖం ఉంది, ఆనందం ఉంది. అది లేకపోతే ఇంకా సంతోషం. అవి నాలుగులే బంధంలో ఉన్నావు నువ్వు. అవి లేకపోతే ఇంకా స్వేచ్ఛ, ఇంకా హ్యాపీ. అవి ఉండబట్టే కాబట్టి నీ స్వరూపం అనంతమైనది, నీ స్వరూపం ఆది మధ్యాంతరహితమైనది, అది నాశరహితమైనది. అది నేను, దాన్ని తెలుసుకో. అది నేను తెలుసుకో, ఇది నేనని తెలుసుకోబాక. ఇది నేనైతే పోగొట్టుకో, అది నేనైతే నిలుపుకో. అది నేను కాదనుకుంటే పోతావు. ఇది నువ్వు కాదు, అది నువ్వు. మన వాళ్ళు అదే అది నేను కాదు, ఇది నాది నేను అనే భావంలో ఇరుక్కోండాలి. కాబట్టి దాన్ని సమృద్ధిగా విచారణ చేసినప్పుడు ఒకసారి మనిషికి ఒక మాట, పసుపు ఒక చెప్పని పెద్దలు చెప్తున్నారు. మరి గురువు చెప్పిన ఆ మాటలు, ఆ వాక్యాలు వింటనే మనకు అర్థమవుతుంది. చెప్తే వెనకముడి అర్థమైంది నీకు, ఇది ఎందుకు అర్థం కాదు?
అవి సత్యనాక మక్కింటాయి. మర్చిపోతాయి కదా. ఈ ఈ ఎందుకు నీకు ఎక్కడే బుర్రకు అవి చాలా పనికొచ్చేది, ఏంటి పనికొచ్చాయి ఇక్కడ ప్రపంచంలో మోహం ఉంది నీకు. ఈ మోహం వల్ల ఏమవుతుందంటే పెట్టుకొని రొడిషన్ చేసుకొని ఇబ్బంది పడతాడు. కాబట్టి అట్లా మనము గురువు చెప్పిన మాట విన్న వెంటనే దాని ఆచరణ చేయాలి. చెప్పుకోవడం పెద్ద ఏం కాదు, ఆచరణ ఆచరించాలి, ఆచరించి చూడాలి. ఏది పోయినా మనకెందుకు అవసరం లే, అసలు ఏది నాది కాదు తీసుకుపో అనే విధంగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీకు శాంతి, సుఖము, మోక్షము ఈ మాటలకంతా అర్థం అవుతుంది. లేకపోతే ఇది ఇంకా రోజు పాడిందే పడరా పాస్ పండదా అని అన్నిట్లుగా ఉంటుంది. ఎన్నాళ్ళు చెప్పినా ఉపయోగం లేదు. జై సద్గురు మహారాజుకు జై.